4 గిన్నెలు, ఒక డ్రమ్ము. ఇంతే. అంటే హిడ్మా తలుచుకుంటే ఎంతోమంది పొలిటికల్ లీడర్లు, వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఈయనను చూస్తే భయం పడుతుండే. ఏమేమి వండుకుందో ఒకసారి చూద్దాం. సో అన్నము. సో ఇది అన్నము. సో రాగి అన్నం లాగా దంచుకున్నారు. బ్రౌన్ రైస్ లాగా ఉంది అది మొత్తం. ఇది కూర, అంటే ఏదో కూర వండుకున్నారు. ఇది జావా. ఓకే. సో ఇది వచ్చేసి ఓకే. ఇది మొత్తం పచ్చిగానే ఉంది. అంటే అమ్మ ఎట్లుంటుందో ఏమో తెలియదు కానీ पहले उन लोगों को बहुत टॉर्चर करके मार के वो एनकाउंटर कर दिए. वो तो टॉर्चर करके ही मारे हैं सर, ऐसा ही लग रहा है. वो कटा हुआ दिख रहा है और वो क्या है, पैर तोड़ दिए. पैर तोड़ दिए? जी. ओके. हाँ. और वो जो उसकी वाइफ का है वो भी हाथ तोड़ दिया गया. ఇది హిడ్మా వాళ్ళ అమ్మది ఇల్లు. దీంట్లో హిడ్మా వాళ్ళ అమ్మ, అదేవిధంగా హిడ్మాకు ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు భార్య ఉంటుందంట. తమ్ముడు చనిపోయాడంట. ఆ తమ్ముడు భార్య ఇందులో ఉంటుందంట. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూడడానికి ప్రయత్నిద్దాం. మహేష్, ఒకసారి లోపలికి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. అంటే ఇప్పటి వరకు ఇక్కడే హిడ్మా వాళ్ళ అమ్మ ఇక్కడ మొత్తం అలుకు చేసుకోవడం జరిగింది. అంటే మన తెలంగాణలో అలుకు అంటారు. సో ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుకోవడం ఇవి చేస్తారనుకుంటా. ఇదేంది మహేష్? వడ్లు దంచుకుంటారా ఇంట్లో? ఓకే. దీంతో ఓకే. ఒకసారి ఇది డోర్ తీస్తారా? ఒకసారి వెళ్ళొచ్చా? పేద బతికినాల గరీబ్ ఇలా తుంగుతుంది గుమ్మ తీసుకుని ఎక్కిచ్చి గరీబ్తో ఇలా తుంగిస్తారు కానీ సంపాదిస్తుంది బాత్ అయ్యి పార్టీ లెక్క. సో ఒకసారి ఇల్లు కూడా చూద్దాం. హిడ్మా వాళ్ళ అమ్మ అంటే ఏ పరిస్థితుల్లో ఉందో ఒకసారి చూద్దాం రండి. ఒక్కసారి చూడండి. అంటే ఒక 4 గిన్నెలు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి 4 గిన్నెలు, ఒక డ్రమ్ము. ఇంతే. అంటే హిడ్మా తలుచుకుంటే ఎంతోమంది పొలిటికల్ లీడర్లు, వీళ్ళందరూ రాజకీయ నాయకులు ఈయనను చూస్తే భయం పడుతుండే. ఈయన తలుచుకొని అంటే ఎన్నో కోట్లు సంపాదించి ఆయన ఒక పెద్ద బిల్డింగ్లలో కూడా ఉండొచ్చు. సో అట్లాంటి పనులు చేయలేడు. మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇవన్నీ ఏంటివి? వడ్లు. ఓకే. తెలుగు వచ్చా నీకు? తెలుగు రాదు. హిందీ వచ్చా? హిందీ రాదు. తెలుగు రాదా? రాదు. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే వాళ్ళకి తెలుగు వచ్చినా రాదు అంటే ఏం అడుగుతారు అని చెప్పేసి భయంతో అసలు వాళ్ళు మాట్లాడట్లేదు కదా. నిజమే కదా? భయంతో మాట్లాడతలే కదా. నీకు తెలుగు వచ్చు కదా? రాదు. తెలుగు వచ్చు, తెలుగు రాదు అని అంటున్నాడు. తెలుగు వచ్చు, రాదా? రాదు. ఓకే. ఇవన్నీ ఏంటివి? ఓకే, బొబ్బర్లు. సో అంటే ఏమేమి వండుకుందో ఒకసారి చూద్దాం. సో అన్నము. సో ఇది అన్నము. సో రాగి అన్నం లాగా దంచుకున్నారు. బ్రౌన్ రైస్ లాగా ఉంది అది మొత్తం. ఇది కూర, అంటే ఏదో కూర వండుకున్నారు. ఇది జావా. ఓకే. సో ఇది వచ్చేసి ఓకే, జొన్నలతో జావా చేసుకోరు. ఓకే. సో ఇది మొత్తం హిడ్మా వాళ్ళ అమ్మ వండుకోవడం జరిగింది. సో ఇక్కడే అసలు వస్తువులు కూడా ఏం లేవు ఇంట్లో. సో ఇంట్లో జెండా కూడా ఉంది, ఫ్లాగ్. సో భారతదేశం జెండా కూడా ఇంట్లో ఉంది. మనం చూస్తే ఇక్కడ అర్థమైపోతుంది. అంటే వాళ్ళ కొడుకు బ్రతికున్నప్పుడు ఎవ్వరు రాలేరు, కానీ చనిపోయిన తర్వాత వచ్చారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఒకటే బాధపడుతుంది. ఇది వర్షం వాటర్ కూడా లోపలికి వచ్చేస్తాయి. సో ఏమైనా జంతువులు వచ్చినా కానీ లోపల నుంచి, అంటే పాములు కానీ ఏమైనా బయట నుంచి లోపలికి రాగలవు. ఎందుకంటే మీరు మొత్తం చూస్తున్నారు. అంటే ఇది మొత్తం ఇంతకుముందుకు వర్షం పడ్డది, నిన్న మొత్తం వర్షం పడ్డది అన్నారు. ఇది మొత్తం పచ్చిగానే ఉంది. అంటే అమ్మ ఎట్లుంటుందో ఏమో తెలియదు కానీ సో ఇందులోనే ఆమె నివసిస్తూ ఉంది పాపం. సో అక్కడ నిల్చుంది బయట పాపం.
तुम्हारा नाम भाई? बारसे इरमा, बारसे इरमा। इरमा, बरसी इरमा। सो हिडमा को ऐसा हो गया ना, कैसे हो गया बोल के आप सोच रहे? वो तो सर मुठभेड़ में नहीं मरा है, उसको तो पकड़ के मार दिए हैं। हाँ तो इसका तो हम लोग नहीं देखे पकड़ के मारे हैं या नहीं मारे हैं, लेकिन वो तो वीडियो साफ दिखा रहे हैं कि 90 वाइंटी पहनने थे, वो सब दिखा रहे हैं, वो तो पकड़ के ही मारे हैं। ओके। सो लास्ट में लेके आए ना इधर, लेके आने के बाद वो लास्ट कर्मा करते ना, स्नान करते ना, जी। जब स्नान किए करवाए ना, जी। जब वो ये हाथ को थोड़ा वो लग गया बोल के दिखा ना वो वीडियो में, वो सर सही है? उसमें हाथ में यहाँ कटा हुआ दिखा रहा था। ओके, हाँ ये पूरा हाथ थोड़ा लंबा हो गया ना, जी जी जी, वो कटा हुआ दिख रहा है और वो क्या है पैर तोड़ दिए। पैर तोड़ दिए? जी। ओके हाँ और वो जो उसकी वाइफ का है वो भी हाथ तोड़ दिया गया है। ओके। हाँ ये सोचे तो पहले उन लोगों को बहुत टॉर्चर करके मार के वो एनकाउंटर कर दिए। वो तो टॉर्चर करके ही मारे हैं सर, ऐसा ही लग रहा है। ओके ऐसी तो नहीं मारे, टॉर्चर करके ही मारे हैं। ओके। जी। सो सब लोग क्या क्या बोल रहे तुम्हारे ये गांव में? गांव वाले ये लोग नहीं जानते हैं कि क्या हो गया क्या नहीं हुआ। हाँ ओके। जैसे अभी यूट्यूब वीडियो में दिखा रहे हैं, जो देखता है उसको समझ में आता है कि अभी यार पत्रकार भी दिखाता है कि वो फोटो वोटो दिखा रहे हैं, वो फोटो में दिखा रहा है, बाकी तो पत्रकार तो दिखा रहा है कि नाइट के वाला भी दिखा रहा है पहना हुआ जो भी है। आप क्या काम करते हैं? मैं टीचर हूँ। టీచర్ అయ్యా? సో కిదర్ టీచర్? सर ये पुवार्ती गुरुकुल वाला। ఓకే, అయితే టీచర్ కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు నాకు తెలిసి. ఇంత చదువుకున్నాడు కాబట్టి ఇంత మాట్లాడగలుగుతున్నాడు. అంటే చెప్తున్నాడు, అంటే స్నానం చేయించేటప్పుడు మేము కూడా చూసినాం, కాళ్ళు చేతు అంటే ఈయన కాలు ఇరగొట్టడం జరిగింది, హిడ్మ కాలు ఇరగొట్టిరు మేము చూసినాం. అదేవిధంగా అంటే బాడీని చూసినప్పుడు మాకు అర్థమైంది. అదేవిధంగా హిడ్మ వాళ్ళ వైఫ్ది చెయ్యి విరగొట్టిరు, చాలా టార్చర్ చేసి అయితే చంపేసి ఇది ఎన్కౌంటర్గా ఒక చిత్రీకరించారని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. సో అంటే అంటే మిమ్మల్ని ఎవరన్నా అంటే రమ్మని అంటే నువ్వు ఈయన భాషలో చెప్పు చెప్పేసే. అంటే ఏంటంటే ఈయనను కూడా అంటే నిన్ను ఎవరన్నా అందులోకి పార్టీలోకి రమ్మని చెప్పి ఎవరన్నా ఆహ్వానించారు అంటే దేవ కానీ హిడ్మ కానీ? आपको भी इनमा नहीं तो देवा जी पार्टी के लिए आओ बोल के कुछ किया, मोटिवेट किया? नक्सलिज्म में को आओ बोल के? नहीं सर, मेरे को ऐसे तो कुछ नहीं बोले। हाँ बस मैं अपने पढ़ाई को देखा, मैं अभी CRPF गुरुकुल में पढ़ाता हूँ। ఓకే जी। ఇప్పుడు అలా చేయలేదంట. ओके। सो नक्सलिज्म को ये आर्मी को डिफरेंस क्या है? नक्सलिज्म नक्सलिज्म और जवान को जवान को डिफरेंट क्या है? आप टीचर है ना इसलिए पूछ रहे हैं. और जनता से के पानी तो असन एक बैलेंस मतलब हाँ जवान किसके लिए काम करता है और नक्सलिज्म किसके लिए, नक्सलेट किसके लिए काम करता है? दोनों मतलब अपने ही सुरक्षा के लिए है। हाँ ओके। लेकिन सर ये समझो तो इरमा एक बस्तर के लिए भी अच्छा काम किया, एक तरफ से बुरा भी किया, वो तो हमको नहीं मालूम। लेकिन ये जितना अपना जवान भी यहाँ पहुँचे पुवार्ती, उसके लिए भी ठीक ढंग से बना है ओके। रोड वोड जो भी है सुविधा। सो हिडमा गांव के लिए क्या क्या किए? वो कुछ नहीं किया है। ఓకే. పత్రికారితాల్కనే మామూలు తాల్కొని నిందికే చూడని వేలే మీరు తప్పుడు ఇంకొని నా నిందికే తన కేలే నన్ను ठीक है, वही तो बोल रहा हूँ सर मैं, मतलब घटना वो क्या किया है या तो कुछ नहीं किया है, मतलब उसके खिलाफ आवाज़ उठा रहे हैं तो मैं समझो तो समझ, वो वीडियो देख के भी समझ जा रहा हूँ। तो एक तरफ से अच्छा किया है, एक तरफ से वो बुरा किया है, गलत किया है, वो तो नहीं मालूम मेरे को। ఓకే जी। థ్యాంక్ యూ భయ్యా. సో ఇక్కడ మీరు చూస్తున్నది దేవ వాళ్ళ అమ్మ. సో అంటే ఇప్పుడు హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా ప్లేస్లో దేవ వస్తున్నట్టు అంటున్నారు. సో ఒకసారి దేవ వాళ్ళ అమ్మతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. అమ్మ